శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపైన ఈ ఉభయ వేదాంత సభా వేదికకు నమస్కారం. వేదికను అలంకరించిన భగవత్ స్వరూపులైన ఉభయ వేదాంత పండితులకు, వేదిక ముందున్న పరమ భాగవతోత్తములకు, సభాసదులకు అందరికీ నా నమస్కారం. అపర భగవత్ రామానుజుల వారు మా మాతామహులు ఆచి వెంకట నృసింహాచార్య స్వామి వారు. శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంత ధను వ్యక్తి వాగ్వాద బాణాల వదలకడు ఊర్ధ్వపుణ్యములాచి ఉన్నతం పుదటామె ఘన వైష్ణవ మతమై కదలెనకడు గాంధీర్య రూపము జ్ఞాన భాండముతో మేరువై మనలో నమ్మెదలెనకడు రామాయణాది పురాణ ప్రవచన సూడై కురిపించే సుధలనకడు అకడు ఉపన్యాస కేసరి ఆచివంశ సాగరాంతర్గతైక భాస్వద్విశేష మణివిలసితలుత సహస్రఫణ మనీషుడు అపర రామానుజుడు నృసింహాపయుడు. మా తాతగారికి బాల్యంలో నేను దర్శించుకున్నప్పుడు నా గుండెలో గూడు కట్టుకున్న రూపం. మా తాతగారి శతజయంతి సందర్భంగా మా మామగారు ఆచి శ్రీనివాసాచార్య స్వామి వారు శతజయంతి సంచిత ముద్రిస్తున్నామని చెప్పినప్పుడు ఉడుతా భక్తిగా నేను అందించిన పద్యాలలో ఇది శ్రీమాన్ ఆచి వెంకట నృసింహాచార్య స్వామి వారు తెలంగాణ గడ్డపై జన్మించిన, అంటే ఆధునిక కాలంలో తొలితరం కవి, పండితులు, అష్టావధాని. ఈరోజు ఎవరినైతే తెలంగాణ వైతాళికులుగా, తెలంగాణ మహాకవులుగా చెప్తున్నామో వారందరూ ఆరాధించిన మహాకవి అవధాని ఆచి వెంకట నృసింహాచార్య. ఇందాక వారి పరిచయం మా ఆచి పాండురంగాచార్య స్వామి వారు చెప్పారు. అయినా పునరుక్తి అనుకోకపోతే వారు 1908లో కీలకనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ మహర్నవమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారు. నా సౌభాగ్యం ఏమిటంటే నేను కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించాను. అందుకే వారి కవిత్వాంశ కొంత నాకు తగ్గిందేమో అని నేను భావిస్తున్నాను. వారు సిరిసిల్లలో ప్రభవించారు. కొంచెమైనా ఉపన్యాసం లేకుండా అయితే వారు తండ్రి గారైన ఆచి రామాచార్య స్వామి గారి దగ్గర నాటకాలంతర సాహిత్య అధ్యయనం చేసి 12వ ఏటనే శేషధర్మములు అనే అంశం మీద ప్రవచనం బోధించారు. తర్వాత 16వ ఏటి వరకు వారు పగిరి కృష్ణమూర్తి శాంతి గారు అనే కవితో కలిసి జంట కవులుగా ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత సీతారాంబాగ్ విద్యాలయంలో శతగోప రామానుజాచార్య స్వామి వారి దగ్గర శాస్త్రాధ్యయనం చేసి సంస్కృత భాషల్లో అపారమైన పాండిత్యంతో అసమానమైన కవిగా, పండితులుగా, ప్రవచనకర్తగా వెలుగొందారు. వారు కోరుట్ల వేదాంతవర్ధని కళాశాలలో అధ్యాపకులుగా స్వాతంత్రానికి చాలా పూర్వం, నేను అనుకుంటాను 1925-30 సంవత్సరాల్లో వారు అక్కడ పనిచేశారు. అక్కడే వారు 16వ ఏట తొలి అష్టావధానం చేశారు.
వారు అంతేకాదు వారి గొప్ప స్వాతంత్ర సమరయోధులు. ఈ నిజాం రాష్ట్రంలో ఎంతో మంది ప్రముఖ స్వాతంత్ర యోధులు, వారందరి పేర్లు ఇప్పుడు మనం చెప్పుకుంటాం, కానీ మా తాతగారి పేరు అంతగా ఎవరు ఉపయోగించారు. ఎందుకంటే వారు ఎప్పుడు యశస్సు గురించి రాసుకారు. కానీ సిరిసిల్లలో 4వ ఆంధ్ర మహాసభ మాడపాటి హనుమంతరావు గారి అధ్యక్షతన జరిగింది. దానిలో ముఖ్య కార్యవర్గ సభ్యులు మా తాతగారైనటువంటి ఆచార్య ఆ 4వ ఆంధ్ర మహాసభలోనే 1935లో జరిగినది. నిజాం నిరంకుశ పాలనలో స్వపరిపాలన కావలసిందే తీర్మానం చేసిన మహాసభ. ఆ తర్వాత మనందరికీ తెలుసు 1948లో అప్పటికి వారికి 47 వయసు ఈ తెలంగాణ గడ్డకు విముక్తి లభించడం. ఆ తర్వాత 1952లో హైదరాబాద్ రాష్ట్రము, ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడడం. అప్పటికే వారు నడివయస్సు దాటడంతో ఎక్కువగా ఉభయ వేదాంత ప్రవచనాలతో వారి శేష జీవితాన్ని గడిపారు. అప్పుడప్పుడు అవధానాలు కూడా చేస్తుంది. ఇది సంక్షిప్తంగా వారి గురించి నేను చేసిన పరిచయం. ఇక వారి కవన ప్రకర్ష పాండిత్యం గురించి చెప్తాం. వారు ఇంతకుముందే చెప్పినట్టు 16వ ఏట అవధానం మొట్టమొదటి అవధానం చేశారు. అందులో ముందుగా మీ అందరికీ తెలుసు అవధానాలు భగవత్ ప్రార్థనతో అవధాని ప్రారంభించడం సర్వసాధారణం. అందులో భాగంగా వారు హయగ్రీవ పంచరత్నాలు ఆశుధారగా చెప్పారు. నేను అన్ని పద్యాలు వినిపిస్తే సమయం సరిపోదు కాబట్టి ఒక్క పద్యం వినిపిస్తాను. అది అవధానానికి సంబంధించిన పద్యం కాబట్టి చెప్పడం తప్పించాను. కోరుట్లలో ప్రథమ అవధానం. అవధానములు చేయలేదు నే ఆర్యం రచింపంగ నేనవలోకింపగలేదు అయినను ఆధారం చూపిను. హయగ్రీవ స్వామిని ఆధారం. అవమానమును చెందజేయకను నీ ఆకారమును చూపుని కవదాసోహమటంచుబలికిని నా తండ్రి హయాస్య ప్రభో. వారి ప్రార్థన మొదటి అవధానంలో చేసిన ప్రార్థన. తరువాత ఆ అవధానంలోనే మొదటి అవధానంలోనే వారికి ఒక సంక్లిష్టమైన సమస్య ఇవ్వడం జరిగింది. ఆ సమస్య ఏంటంటే భాముని ప్రభ చూచి దివిని భాముడు అని ఏమిటంటే సూర్యకాంతిని చూసి సూర్యుడే భయపడ్డాడు. చాలా ఎంతో శబ్ద పాండిత్యం ఉంటే కానీ దీన్ని ఆ సమస్యను పరిష్కరించడం కష్టం. ఆచి వెంకట నృసింహాచార్య స్వామి వారు ఎలా పరిష్కరించారో చూడండి. దానవుడైను కైతవ దానవలి రూపముంది త్రాగి సుధాముడు ఈనక చెందిన ఆ స్వర్భాముని చూచి దివిని భాముడు పనికెడు. పండితులందరికీ తెలిసిందే స్వర్భాముడు అంటే రాహుడు. సూర్యగ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని రాహువు వస్తుంటే భానుడు వాటి కనుక చక్కగా ఎంతో అద్భుతంగా ఈ సమస్యను పరిష్కరించారు. అట్లాగే ఇంకొక అవధానంలో వారు దత్తపతి ఎలా పూజించారు. ప్రతి అంశానికి ఒక్కొక్కటైనా చెప్పుకోవడం, అవధాన కలిగి మాట్లాడడం సమగ్రత ఉంటుంది కాబట్టి యావ గ్రీవ జీవ రామ
ఈ శబ్దాలు, ఈ 4 శబ్దాల నుంచి దత్తభక్తులు అంటే పదాలు. ఈ పదాలతో రామాయణ పరంగా గురించమని వారిని కోరడుతారు. వారు యడాగమంలో ఈ పద్యాన్ని ప్రారంభించారు. యా వనజాక్షుడు మన సుగ్రీవునితో యావత్ లంకలో మృగేంద్రము తరణి జీవన చేసెను రావణుని కథన అంగలాదంబంధు. ఇది అర్థమయ్యేది. రావణాసురుడిని యుద్ధంలో జీవుని చేశారు అన్న ఈ పద్య సారాంశం. దీంట్లో యావ, జీవ, జీవ, యావ అన్న పదాలను వారు పొందుపరిచి చెప్పడం జరిగింది. ఇక మరొక అంశం, ఇది శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష హైదరాబాద్ అక్కడ జరిగిన అవధానంలో ఒక పృచ్ఛకుడు, ఇది వర్ణనాంశం అనుకుంటాను, దుర్మార్గుల చరిత్రను కూడా పఠనీయములే అని అంశాన్ని చెప్పుతూ ఒక వర్ణన అంశంగా తీసుకుని పఠించారు. వారు కల్ప రామభక్తులు రాముడి ద్వారానే ప్రారంభించారు. రామచంద్రుని సతీరత్నం హరించి పౌరస్తుడే పాటి ప్రతిభతులగే. వాడే పడి పట్టించుకోకుండా వదిలేశామా? వాడి రాముడి కథ చెప్పినప్పుడు తప్పకుండా వాడి కథ చెప్పాల్సిందే. పాంచాలి మానము భంగపరచిన సుయోధనుడు సమ్రాట్టుగా తగలలేదే. సుయోధనుడు గురించి చెప్పకపోతే భారతీయ శ్రీకృష్ణుడు వేషించి శిశుపాలుడు భూమిని విపుల క్షాత్రశ్రీల వెలుగలేదే. వాడు చేసిన మత తప్పులు, శిరక్షేత్రం వాడిని చెప్పకుండా ఒక శ్రీకృష్ణుడి మహాత్ముడి సత్యాన్ని ఎలా చెప్తారు? అలాగే బలిచక్రవర్తి దేవతల బాధించి శాశ్వత వైభవ సరణి నిజము. ఆ పృచ్ఛకుడు ఇచ్చిన విషయాన్ని చెప్పడం నిజము. అవినీతి చరితల నేతలైలు విష్ణు సంబంధమను విదితముగా వైభవములకు వారి పనులు భారతాది చరిత్రల ప్రకటమయ్యే. భారతాది చరిత్రల ప్రకటమయ్యే. ఈ ప్రశ్నలు ఇది ఏ విధంగా పూరించవచ్చు, కానీ దీన్ని వైష్ణవ సంబంధం కలిపి వారి నిజమైన శ్రీ వైష్ణవ నిరూపించు. ఇంకా ఒకటి ఏంటంటే, నేను అనుకుంటాను, రెడ్డి కళాశాలలో నిర్వహించిన రెడ్డి హాస్టల్లో నిర్వహించిన అవధానం, ఈ అవధానానికి తెలంగాణ వైజ్ఞానికులుగా గోల్కొండ కవుల చరిత్ర అన్న గ్రంథాన్ని రచించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు మీకు తెలుసు, భారతదేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు చెల్లబడుతున్నప్పుడు మొట్టమొదటి పురస్కారం తెలుగు భాషలో అందుతున్నామని. అంతేకాకుండా గోల్కొండ కవుల సంచికలో వారు మా తాతగారు, ఇద్దరు తాతగారు, గోవర్ధన నారాయణాచార్య గురించి, ఆచార్య సింహాచార్య స్వామి గురించి అనిపించిన విశేషాలు ఇప్పుడు అమూల్యమైన రత్నాలుగా ఉన్నాయి. వారు అధ్యక్షతన జరిగిన ఒక అవధానంలో మా తాతగారిని ఆశు అంశం అనుకుంటాను, స్వీయ పరిచయాన్ని ఆశువుగా చెప్పండి అది ఒక శ్రీకృష్ణ తెలుగు చెప్పారు. అమర భారతి నాటకాలంక్రియా పాణినీయాది శాస్త్ర వినిశ్చితము ఆంధ్రమా అద్భుత వ్యావహారిక కథా కల్పనా సామర్థ్య ఘటన వాగ్చర్య మహోపన్యాస
ఉపన్యాస రచనా విశేష దక్షత్వ సంజీవనం కవితయా సత్సభా భవనమున లంకా సుధారా ప్రసంగావధాన సీమ యవన భాషా విశేషమభ్యస్తమేను ఆంగ్లం అవసర పూర్తి. మా తాతగారు అప్పుడప్పుడు ఆంగ్లంగా మాట్లాడుతుంటే మేము చిన్నప్పుడు అమాయకులు కదా, మేము ఆశ్చర్యపోతున్నాం. మా రాము అందరికీ తెలిస్తే వారు ఆఖ్యయ వెంకట నరసింహాదుడు ఆచిమా గృహనామో ఆయులారా ఆచిమా గృహనామో ఆయులారా. ఇక్కడ ఆంధ్రమా వాక్షర్య కవితయ అని అంశాలు ఎలా చెప్తారో ఆఖ్యయ పేరా అనుకోగా గొప్పగా చెప్పడం, అక్కడ స్వీయ ఆత్మాభిమానం అనుకోండి, లేకపోతే ఆత్మ ప్రతిష్ట అనుకోండి, అంత అద్భుతంగా వారిలో ఉండేది. ఈ అవధానం పూర్తి కాగానే సురవరం ప్రతాపరెడ్డి గారు వారిని ప్రశంసిస్తూ రాసిన పద్యం. అంటే చూడండి, మహాకవులు మహానుభావులు ఇప్పుడు సాహిత్య రంగంలో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న వారంతా మా తాతగారిని ప్రశ్నించిన వారు. అంటే నువ్వు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత నారాయణ రెడ్డి గారు తొలి దశలో అప్పుడు శిశిలం అంటున్నారు కాబట్టి తొలి దశలో తాను రచించిన కవితలు ఎన్నో వారికి చూపించి సలహాలు సూచనలు తీసుకునేవారు. ఈ విషయం నాకు నారాయణ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. నేను కులశేఖరాలు ముకుందమాల సంస్కృతంలో తెలుగులో అనువదించారు. అది మా మొట్టమొదటి గ్రంథం ముకుందమాల అని పద్యాలను రచించడం. అది తీసుకెళ్ళి మీరు ముందు మాట రాయగలిగినప్పుడు ఈ పరిచయం అంటే నేను చెప్పాను. ఆచి వెంకట నరసింహాచార్య స్వామి అనేది లౌకికులు. అంటే వాళ్ళు మహానుభావులు నమస్కరించి నాకు ఎంతో వాట్సాప్ మంచి ముందు మాట రాయడం. అంటే మొదటి గ్రంథానికే నారాయణ రెడ్డి గారి స్థాయి ముందు మాట రాయించుకోవడానికి కలిగిన భాగ్య విశేషం మా తాతగారు విద్యాశిస్తున్నారు. ఆ విధంగా తన స్వయంగా వచ్చి నా గ్రంథాన్ని ఆవిష్కరించడం అది జరిగింది. అది వదిలేస్తే ఆ సురవరం ప్రతాపరెడ్డి గారి కూడా ఇలా ప్రశంసించాలని చూడండి. లేక ప్రాయమునందే ఖ్యాతిగా చుమటంచు పాండితికై బ్రహ్మమాయవచ్చు సంస్కృతాంధ్రమాత చక్కని విజ్ఞానము దుకాలతో ఉండవచ్చు. వారి మాత రత్నమాంబ గారిని ప్రశంసిస్తున్నారు. నవనవోన్మేషము నవరసాలంకార కవితాల కన్నివి నలువచ్చు పౌరాణ గాథల ప్రౌఢిన తెలిపెడు ప్రాజ్ఞులవునని నిన్ను వదలవచ్చు. అట్లు కాకున్న మీకిట్లు నమిక పురుషుగుణ సంపద గలుగునే సరస విద్య కవితలు నేర్పుజనుడ ధనము కాదే వెంకట నృసింహదేశ వినయశీల అంటూ అంతేకాకుండా గౌడీగూడలో జరిగిన అవధానంలో రామ మందిరంలో భూతుల రామకృష్ణ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి మహనీయులు కూడా మా తాతగారిని ఎంత భక్తిభావంతో ప్రశంసించాలో చూడండి. బాల్యమందే ఆంధ్ర భారతి కవిలజ ప్రేమించ నిములు శ్రీగులటంచు కౌమారక శయంతే గైర్వాణవాణీమ తల్లి విముల సంతసిల్ల చేయ సాలంకృతాకార సాహితీయలు నామరసిక కామించ నాటముతోడ యవ్వన ప్రారంభమంటే కవిత్వాను చర్చిక విధముల నచ్చుతుందే. వెంకటేశ్వరు కన్న ఈ విభముని వృద్ధి నొందించుచుండు చుండ వివేకములు భవ్య పౌర్ణీయ గోత్ర సంభవులు లేరు వెంకట నృసింహ శాస్త్రి వినయ భవ్య. ఇంకా చెప్తూ చాలా నేను ఒకటి పద్యాల్లో గుర్తిస్తాను. ఇది యాక్చువల్గా సీతారామచంద్ర స్వామి కూడా వారు చెప్పారు. ఆ సుప్రభాతం చదివే లేచి నిల్చున్నారు కాబట్టి నేను ఏం చేయలేదు. నేను అనుకున్నది ఏంటంటే మన వెంకట నరసింహాచార్య స్వామి వారి కవిత్వం పాండిత్యం గురించి మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఇవ్వబోతుందండి.
ఇది ఒక్కటే అవకాశం. ఎందుకంటే ఈ సభలో ఇలా మేము నిర్ణయించడం భగవత్ సంకల్పాన్ని భావిస్తూ ఇంకా 1-2 పద్యాలు ఇది చెప్పకపోతే కవిగా వారి ఔన్నత్యాన్ని చెప్పడం మీకు ద్రోహం చేస్తామని, అందుకని ఇది ఒక్కటి చెప్తారు. వారిని ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతంలోని కొందరు తెలంగాణలో అప్పుడే లేదని చెప్పినప్పుడు ఎందుకు లేదు ఇంతటి విద్వత్తో ఉంటారని కోరుకున్న పౌర సంస్థ ముద్రిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి గారు వీరికి ఒక పెద్ద ఖండికనే వేసింది. ఆ ఖండిక శ్రీ కర్మచంద్రుడు. అది కర్మచంద్రుడు అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కరమ్చంద్రుని కర్మచంద్రుడిగా మార్చిన ప్రతిభాశాలి మా తాతగారు. వారు ఒక్క బడిని పెట్టుకుంటారు, చాలా పెద్ద ఖండిక. న్యాయ వేదాంత విద్యాభ్యాస మనల్ని కృతకృత్యుడవు రాజకీయలేక కఠినోపవాస దీక్షల చేతనాత్మీయ యవనందులుగన్న యౌనికుండు హరిజనాభ్యుదయ పుణ్యం రోజ పుంజ వికాసము చేసిన కర్మసాక్షి పట్టీసుకాలయ పశుధనాధికములు దాసీన కటూచు త్యాగధములు భూమి మాతృన విముక్తి కొరకు వంధనాలయావాసియౌ భాగ్యశీలి కన్యమోహనదాస చైతన్యమూర్తి కర్మచంద్రుడు కొడచే లోకము సుఖింపా. మా తాతగారు ఎంతటి సంప్రదాయవాడు, అంతటి అభ్యుదయవాడే రామానుజ వారైతే కులం మతం ఏది లేకుండా తెలుగోస్తున్న వ్యక్తి దుర్మంత్రాన్ని ఉపదేశించి ఎల్ల లోకంలో జనాలంటారు. అలాగే మీరు అందరి అభ్యుదయాన్ని పొందాలి. గాంధీ మహాత్ములని ఆలక్ష్యాన్ని వారికి నచ్చి వారు ఈ కర్మచంద్రుని రచించారు. ఇందులో గొప్ప బలవంతం గమనించి ఉంటాం. జైలు కారాగ్రహము కారాగ్రహం అనే వాడుతున్నాం, బంధనాలయము అన్నారు. ఒక్కటే వారి జీవన ప్రస్థానాన్ని చెప్పే ఒక్క పద్యం నేను రచించే చెప్పి ముగిస్తాను. అన్యదా భావంతో చెల్లించండి. వారి జీవన ప్రస్థానం ఎలా సాగితే ఒకే ఒక పద్యంలో రాశారండి. బాల్యమనందే అభ్యుదయ భావనలకు కవనము సౌశీల్యము కలిగే మాతృభుతి శృంఖలములు తెగవేయునట్టు హల్యకృషిని హలంబునయే యవనమందు ప్రజాలికైన కైవల్యము సంగు భాష్యమిది పఠించే వయపరివాదముందునను అంటూ ఈ మహత్వకాశం నాకు ప్రసాదించిన చక్రబాబాచార్య స్వామి గారికి, మా ఆత్మీయ బంధువు మండలాచార్య స్వామి గారికి, విన్న వీళ్ళందరికీ వేదికమైన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మా తాతగారి చరణాలకు మరొకసారి నివాళులు సమర్పించుకుంటూ సెలవు. నేను ధన్యులు.